హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సునీత సంగతులకి స్వాగతం. ఈరోజు ఎపిసోడ్‌లో పిండేశారు రసం. అబ్బా! ఓవర్ చాలా ఎక్స్‌పెక్ట్ చేశారు. ఏం లేదనమాట. చాలా సెంటిమెంట్ వస్తది, చాలా కంటెంట్ వస్తదని. మొన్న ఒక ఎమోషనల్ టాస్క్ పెట్టారు. మళ్ళీ వెంటనే టాస్క్ ఏందో మరి. సో, పండుతదనుకున్నారు. పెద్దగా పండినట్టయితే నాకేం అనిపించలేదు. సో, అది జరిగింది. ఏం జరిగిందో ఏంటో చెప్పేసుకుందాం. దానికన్నా ముందు ఎపిసోడ్ స్టార్ట్ అయ్యే ముందు మొన్న లైక్ మన ఆదిత్య ఓం గారు అది ఎప్పుడో జరిగినట్టుంది నాకైతే చెప్పడానికి. లైవ్‌లో జరిగి కూడా చాలా రోజులు అయ్యేసరికి. సో, ఆదిత్య ఓం గారు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు నైట్ అంతా ఆల్మోస్ట్ 1, 2 వరకు కూడా కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారనమాట వన్ బై వన్. ఆయన వెళ్ళిపోయారు ఇలా అని. ఇక్కడ లైవ్‌లో అయితే చాలా కంటెంట్ నడిచిందంట. మన టాక్ ఆఫ్ ద టౌన్ లాగా టాక్ ఆఫ్ ద హౌస్ మణికంఠ గురించే మాట్లాడుకున్నారు. ఇక్కడ కూడా మనకి ఈరోజు చూపించిన దాంట్లో కూడా సీతకి చాలా కోపం వచ్చింది. సీతకి ఎందుకు కోపం వచ్చింది అంటే, నా ఫ్రెండ్స్ ఇద్దరు అంటే కొద్ది గొప్ప ఏంటి చెప్పాలంటే విష్ణుప్రియ ఫుల్ ఫేమస్. నయనిక కూడా చాలామందికి తెలుసు మణికంఠతో కంపేర్ చేస్తే. అలాంటిది వీళ్ళిద్దరూ లేకుండా టాప్ 3లో మణికంఠ టాప్ 3లో ఉండేసరికి అండ్ నబీల్ కానీ నిఖిల్ కానీ గేమ్లు ఆడారు. కొంచెం ఆ కంటెంట్ ఉంది కాబట్టి వాళ్ళని ఏమనిపించలేదు. కానీ వీళ్ళిద్దరితో కంపేర్ చేస్తే మణికంఠ ఉండేసరికి అసలు మామూలుగా తట్టుకోలేకపోతుందనమాట సీత. సో, ఈయన చేసే దట్టు పోనీ ఊరుకుందామన్నా మణికంఠ చేసేది. అరే నేను అలా అనుకోలేదురా, నేనే వెళ్ళిపోతాను అనుకున్నాను రా అని మాట్లాడే మాటలకి ఈమెకి అస్సలు నచ్చట్లేదన్నమాట. ఇటు కంటెంట్ కోసం చేస్తున్నాడు, బాబు చైల్డ్ ఆర్టిస్ట్ అన్నట్టుందనమాట. సో, అందుకనే బాగా ఫైర్ అయింది. అండ్ ఫేస్ కూడా ఎంత బాగా పెడతాడంటే అసలు. సో, అది నచ్చలేదు చాలా వరకు. వీళ్ళ నైట్ డిస్కషన్స్ అంతా సీత అలిగి పక్కపోయింది. నబీల్ వెళ్ళి మళ్ళీ మణికంఠని కాసేపు ఓదార్చాడు. నీకు నచ్చిందే చెయ్యి, నువ్వు ఎలా అనుకుంటాలే అని. విష్ణుప్రియ షాక్ అయింది. నువ్వు ఎలా సేవ్ అవుతున్నావు అసలు అన్నట్టు. ప్రేరణ చాలా ఓవరాల్గా అందరూ షాక్ అయ్యారంట. అండ్ మనకంట మాత్రం ఆయన టైప్ ఆఫ్ యాక్టింగ్ స్కిల్స్. నబీల్ ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు కూడా నబీల్ ఏమనుకుంటున్నాడో అర్థం కావట్లేదు కానీ మోటివేట్ చేస్తున్నాడు. నువ్వు ఎలా ఉన్నావు అలాగే ఉండు, అలాగే ప్రొసీడ్ అవ్వు, నువ్వు నచ్చుతున్నావు జనాలకి అని చెప్పి మోటివేట్ చేశాడు. వీళ్ళని ఇప్పుడు ఈరోజు గమనించారో లేదో ఎపిసోడ్లో మార్నింగ్ సాంగ్ లేదు, ఏమీ లేదు. 12:30కి డైరెక్ట్ షాట్ పెట్టారనమాట. డైరెక్ట్ కూర్చోబెట్టి మీకు ఇప్పుడు ఏమంటారు జాతకాలు చెప్తాడని చెప్పి కరెక్ట్గా సెట్ అయిపోయాడు మన మణికంఠ శర్మ అంట. ఐ థింక్ కొంచెం ఉన్నట్టున్నాయి నాకు కూడా. బట్ మనోడు నాన్ వెజ్ తింటాడు కదా ఎక్కడో, ఐ డోంట్ నో మరి. సో, మొత్తానికి మనోడు ఫుల్ కొంచెం ఫన్ చేసాను అనుకొని ఫన్ చేశాడు. ఇలాంటి టాస్క్ ఒకటి అవినాష్ చేసినట్టు ఒకటి గుర్తు. అంటే మరి వచ్చాక అవినాష్ కూడా మళ్ళీ ఇదే పెడతారేమో. ఎందుకంటే ఈ సీజన్లో అయిపోయిన టాస్క్లే మళ్ళీ రిపీట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. సో, అది పెట్టారు. ఏదో ఫన్ కొంచెం జనరేట్ చేసి చేయనట్టుగా చెప్పినట్టుగా అయిపోయింది. పెద్ద ఏమీ మ్యాటర్ అనిపించలేదు. అసలు కంటెంటింగ్ ఇలా అవ్వట్లేదని చెప్పి సరే ఇంకోటి ఏదో ట్రై చేద్దాం అన్నట్టుగా మధ్యాహ్నం దాకా ఇదే జరిగింది. మళ్ళీ 2ంటికి ఫుడ్ మీకు నిద్ర వస్తుందా, మిమ్మల్ని ఇది చేస్తా అని చెప్పి యష్మిని కన్ఫెక్షన్ రూమ్కి పిలిచి ఇక్కడి నుంచి ఫుడ్లు వచ్చినాయి, సో నువ్వు ఎవరికి తీసుకెళ్తావు అనుకుంటున్నావు ఏంటి అని చెప్పి మొదలుపెట్టారనమాట. టిట్ ఫర్ టాట్. యష్మి మనకంటే తెల, మనకంటే యష్మి తెల, చెల్లుకి చెల్లు, ఇలాగే నడుస్తుంది అన్నీని. ఆమెమో ఆయన మీద ఏదో పగబట్టినట్టు చేస్తుంటుంది. ఈయన కూడా అలాగే నేను తక్కువ అన్నట్టు ఈయన కూడా చేస్తుంటాడు. అలాగే అయిపోతుంది. మరి వాళ్ళ ఇష్టం ఇంకెన్నాళ్ళు ఇది సాగదీస్తారో మరి. ఊరికి ఎందుకు ఏడుస్తుందో తెలియదు యష్మి. నాకు ఇంకోటి తెలుసు, అందరికీ కూడా ఇప్పుడు మిస్ అయిన వీకెండ్లో నాగార్జున గారు వచ్చి ఆ మెసేజ్ ఏంటో, వాళ్ళ ఇంటి నుంచి వచ్చిన మెసేజ్ ఏంటో ఆర్ ఫుడ్ ఏంటో ఇస్తారు. ఎన్ని ఎపిసోడ్ నుంచి చూస్తున్నాము, ఎన్ని సీజన్స్ నుంచి నడుస్తుంది, ఇది తెలుసు కదా అందరికీ. అసలు ఇది ఇప్పుడు పోతే ఇంక మిస్ అయిపోయినట్టే అన్నట్టుగా ఒక్కొక్కరు ఇచ్చే బిల్డప్. మనోడైతే మనకంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట. మరి ఫ్యామిలీ ఇండియా వచ్చేసారా, ఇండియా వచ్చి నా కోసం వంట చేసి పంపించారా, ఈ టైప్లో మాట్లాడుతున్నాడు. వాళ్ళ రియల్ సిచ్యుయేషన్ ఏంటో తెలియదు, మరి చూడాలి ఏం జరుగుతుందో. యష్మి వెళ్ళింది, పృథ్వీ తీసుకొచ్చింది, మణికంఠతో వదిలేసింది. నెక్స్ట్ ఎవరు వెళ్ళారు? నెక్స్ట్ పృథ్వీది ఆల్రెడీ విష్ణుప్రియ చెప్పిందంట నాకు వస్తే నాకు తేవద్దు అని. నైనికాది
విష్ణుప్రియది అండ్ ఇంకొకరు ఎవరో కూడా ఉంది. సో విష్ణుప్రియది వదిలేసేసి నైనికది తీసుకొని వచ్చాడు. రెండే అనుకుంటా ఐ థింక్. యా అండ్ పృథ్వీ వెళ్ళినప్పుడేమో ప్రేరణ తీసుకొచ్చాడు. ప్రేరణ ఈరోజు నేను గమనించింది చెప్తా. ఈరోజు కూడా హౌస్లో చాలా హగ్గులు అయినాయి, రైట్? అందరు చూసారు కదా. బట్ ఈరోజు హగ్గులు చాలా జెన్యూన్గా అనిపించాయి, న్యాచురల్గా వచ్చిన హగ్స్ అనమాట. పృథ్వీ తెచ్చినప్పుడు, అదే పృథ్వీ ఫన్ జనరేట్ అయినప్పుడు విష్ణుప్రియతో ఒక హగ్, ప్రేరణ వెళ్ళి నిఖిల్ని చేసుకున్న హగ్గు, నెక్స్ట్ పృథ్వీ వచ్చి మళ్ళీ నబీల్ని చేసుకున్న హగ్గు, ఇవన్నీ చాలా నిఖిల్ అనుకుంటా, నిఖిల్. సో సీతతో ఒక హగ్గు, ఇవన్నీ ఈరోజైతే చాలా న్యాచురల్గా ఉన్నాయన్నమాట. అంటే దానికి అవసరం, ఆ సిచ్యువేషన్కి అవసరం. కొన్ని హగ్గులు అయిపోయినాయి అసలు, అవి అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉత్తుత్తుతో హగ్గులు అనమాట. దేనికి పడితే దానికి హగ్గులు అసలు. యా అది మళ్ళీ వీళ్ళకి ఇంకో టాస్క్ అన్నట్టుగా మళ్ళీ వీళ్ళు ఎవరైతే వచ్చినాయి, ఇప్పుడు నైనికకి ఫుడ్ వచ్చింది, పృథ్వీకి వచ్చింది, నిఖిల్కి వచ్చింది, ప్రేరణకు వచ్చింది. వీళ్ళని బయటికి పిలిచి ఒకరి ఫుడ్ మాత్రం మళ్ళీ అంటే రిమైనింగ్ వాళ్ళలో చూస్ చేసుకోమన్నారు. సో మళ్ళీ విష్ణుప్రియ ఫుడ్ని తీసుకెళ్లారనమాట. విష్ణుప్రియ ఎందుకు ఏడ్చిందో ఏంటో, నాకేమో వద్దు అని చెప్పింది. నాకు అది ఎందుకో సింక్ అవ్వలేదు అది మొత్తానికి. అండ్ ప్రేరణ చాలా ఒక టైప్ ఆఫ్ ఆ ఎక్స్ప్రెషన్స్ చాలా బాగున్నాయి ప్రేరణ, అందుకే అంత క్లిక్ అయినట్టు అనిపించింది. యష్మిది వాళ్ళ ఫాదర్ ఒక లెటర్ వచ్చినట్టుగా అదేవి ఏంటంటారు ఆటోమేటిక్గా అది అనుకోకుండా ప్లే అయిపోయిందని సీత అంటుంది కానీ, బట్ కావాలని చేస్తున్నట్టు అనిపించింది నాకైతే. సో వీకెండ్లో డెఫినెట్గా వస్తుంది. విష్ణుప్రియకి లెటర్ వచ్చింది, నిఖిల్కి వాళ్ళ అమ్మ నుంచి వచ్చింది, విష్ణుప్రియకి వాళ్ళ చెల్లి నుంచి వచ్చింది, నైనిక కూడా వాళ్ళ అమ్మగారి దగ్గర నుంచి వచ్చింది, అండ్ ప్రేరణకి వాళ్ళ హస్బెండ్ రాశారు. క్యూట్ కదా, ప్రేరణ అసలు జంప్ చేసుకుని డిడ్డు వెళ్తుంటే భలే అనిపించింది. సో క్యూట్, బాగుంది. ప్రేరణ ఐ థింక్ మంచి డిజర్వ్ క్యాండిడేట్, టాప్ 5 వరకు కూడా ఉండడానికి రావడానికి కూడా ఐ సపోర్ట్. ఇప్పటి వరకు చూస్తున్న వాటిల్లో కొద్ది గొప్ప మీకు ఎవరు నచ్చారు అని యాజ్ ఎ రివ్యూవర్గా నన్ను ఇప్పుడు అడిగితే కనుక రైట్ నో చెప్తున్నా ప్రేరణ. సో ప్రేరణకి ఆ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి అనేది ఒక పర్సన్ ఎవరు నచ్చారంటే ఇంతమందిలో ఇప్పుడు రైట్ నో ప్రేరణ. ఎందుకంటే ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చినా కూడా, లైక్ వైల్డ్ కంటెస్టెంట్స్ వచ్చినా, వాళ్ళు బాగా ఆడినా కూడా వాళ్ళని కన్సిడర్ చేయలేము. సో అందుకని ఇప్పుడు వచ్చిన వాళ్ళు ప్రేరణ విన్నింగ్ క్వాలిటీస్ ఉన్న కంటెండర్. అండ్ లాస్ట్లో ఒక ఏమంటారు ఇదేంటి దీన్ని ప్రమోషన్ టాస్క్ ఒకటి పెట్టారు, అశ్విని హెయిర్ ఆయిల్ది. సీతకి కరెక్ట్గా సరిపోయినట్టుంది. నేను కూడా అశ్విని హెయిర్ ఆయిల్ వాడండి అని చెప్తాను. సో సరిపోయినట్టుంది, కరెక్ట్గా అనిపించింది సీత. అప్పటిదాకా సీత ముడేసుకుంటే జడేసి ఉంటుంది, టక్కన తీసేస్తాను, రబ్బర్ తీసేసి మంచిగా హెయిర్ కనిపించేలాగా పెడుతుంది. ఈరోజు అయితే చాలా తక్కువ కంటెంటే, పెద్దగా ఏం ఇంట్రెస్టింగ్గా ఏం లేదు. కానీ ఓవరాల్గా హౌస్ కానీ అండ్ ఇంట్లో బయట అండ్ రివ్యూవర్స్కి అందరికీ టాపిక్ అయితే మాత్రం మణికంఠ ఫిక్స్ అనమాట. మనోడు ఏం చేస్తున్నాడు, గేమ్లు ఆడట్లేదు ఇలాగ అలా అనుకున్న కూడా కంటెంట్ ఇవ్వడంలో, కంటెంట్ తీసుకోవడంలో, ఆ స్క్రీన్ ప్రజెన్స్ అందరూ తన గురించి మాట్లాడుకొని ఇలా చేయడంలో మాత్రం సూపర్గా సక్సీడ్ అయ్యాడు. సో అందుకని ఎవరు చూసినా మణికంఠనే మాట్లాడుతున్నారు, మణికంఠనే హైలైట్ చేస్తున్నారు. చూద్దాం మణికంఠ. నేనైతే మణికంఠ విన్ అవుతాడని ఏమనుకోవట్లేదు, నాకేమనిపించట్లేదు. బట్ జనాల అటెన్షన్ అయితే బాగానే ఉంది. అంటే చాలామంది అంటే ఏడ్చి అలా సింపతి చేసిన వాళ్ళు లాస్ట్లో గెలిపించారని. ఐ డోంట్ థింక్ సో. నేను అలా అంటే ఏడ్చి ఇప్పుడు పల్లె ప్రశాంత్ని కంపేర్ చేస్తారు చాలామంది, బట్ ఏడ్చి ఇది చేసిన పల్లె ప్రశాంత్ దగ్గర టాలెంట్ ఉంది. టాస్క్లు అసలు కళ్ళు మూసుకొని తెరిచేలా ఆడతాడు. అంత టెక్నిక్గా 1, 2 కాదు, అన్ని టాస్క్లు ఆల్మోస్ట్ టెక్నిక్గా ఆడాడు, సూపర్గా ఆడాడు. దానికి ఆ స్కిల్స్ ఉన్నాయి, మాట్లాడే స్కిల్స్ లేవు, మళ్ళీ వాదించుకోవడం అలా అదే అంటే ఆ టాకింగ్ స్కిల్స్ లేకపోయినా టాలెంట్ ఉంది. సో మనోడి దగ్గర టాలెంట్ ఉందా అంటే ఒక క్వశ్చన్ మార్క్ నాకైతే. సో అది
ఇదనమాట ఈరోజు ఎపిసోడ్ అయితే నాకు అనిపించింది రివ్యూ. పెద్దగా ఏం కంటెంట్ ఏం లేదు. ఏం జరిగింది, నేను నైట్ ఆదిత్య ఓం గారు వెళ్ళింది టాపిక్ మీద కొంచెం మాట్లాడుకున్నారు. మార్నింగ్ ఒక ఫన్ టాస్క్ అయింది అండ్ ఈవినింగ్ వరకు ఇంటి నుంచి ఫుడ్, ఇది జరిగింది ఓవరాల్గా. దట్స్ ఇట్. సో అంతే, ఈ వీడియోకి అయితే ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు దసరా నవరాత్రుల్లో 2వ రోజు. సో అందరూ బాగా పూజ చేసుకుంటున్నారని ఇక్కడ మాకు అంటే అమ్మవారిని నిలబెట్టడం అది అయితే యూఎస్లో నేనైతే ఎక్కడ చూడలేదు. ఇంట్లో కొంతమంది చేసుకుంటారు కదా, అలా ఉంది. మనకంటే ఊర్లో నిలబెడతారు కదా పందిర్లో వేసి, వినాయకుని పెట్టారు కానీ అలా అమ్మవారిది అయితే ఇక్కడ చూడలేదన్నమాట. సో ఎక్కడైనా అక్కడ ఇండియాలో చేసుకునే వాళ్ళకి అందరికీ సూపర్గా ఫన్ ఉంటుంది 9 days. ఎంజాయ్ చేయండి అందరూ. ఓకే, సీ టుమారో, బాయ్. వీకెండ్ కదా, రేపే కదా వీకెండ్. చూద్దాం నాగార్జున గారు ఆయన ఉన్న టెన్షన్లో ఏం మాట్లాడతారో ఏంటో, అయితే ఫన్గా వెళ్ళిపోతుందో రేపు చూద్దాం. బాయ్.